హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఫుడ్ సీకర్స్. ఈరోజు బొంబాయి రవ్వతో ఒక మంచి స్వీట్ డిష్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుందాం. ఈ రవ్వను లో ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఇలా రోస్ట్ చేసుకుందాం. కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వ 1 కప్, కొబ్బరి తురుము 1 కప్, ఇలాచీ పౌడర్ టేస్ట్కి తగ్గట్టుగా, బిర్యానీ ఆకులు 2, సాల్ట్ కొద్దిగా, షుగర్ 1 కప్ రవ్వకి అండ్ ఇంకో కప్ కొబ్బరి తురుములో. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాల్ట్, 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యాక 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా మిక్స్ చేశాక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ రవ్వను ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. గీ హీట్ అయ్యాక 1 కప్ కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. కొబ్బరి తురుముని కాసేపు ఫ్రై చేసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కొబ్బరి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. రవ్వను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చేతికి అంటుకోకుండా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. బే లీఫ్ని రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో రౌండ్ బాల్స్లా చేసుకుందాం. వాటర్లో అదుముకుంటూ చేసుకోవాలి. ఈ బాల్స్ను చాలా స్మూత్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బాల్ను తీసుకొని ప్రమిద షేప్లో చేసుకొని కొబ్బరి తురుము అందులో స్టఫింగ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా స్మూత్గా చేసుకోవాలండి, అసలు పగుళ్ళు ఉండకూడదు. అలా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అయిపోయి స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి.
అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బబుల్స్ పోయాక ఫ్లిప్ చేసుకుందాం. బొంబాయి రవ్వని ముందుగా కుక్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం. బొంబాయి రవ్వతో చేసిన కొబ్బరి స్టఫింగ్ స్వీట్ డిష్ రెడీ. చాలా మంచి స్వీట్ డిష్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఇంత టేస్టీ స్వీట్ డిష్ని మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. Friends, thanks for watching my recipe. If you like my recipe, please share, like, comment and also don't forget to subscribe.